హల్లెలూయా. రైట్. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. యెహోవా అంటే మార్గం ఏంటి? యెహోవా దేవుడని ఎలా తెలుసుకుంటాం మనం? యెహోవా దేవుడని తెలుసుకోబోయే అసలు మనం ఏంటనేది తెలుసుకోవాలి. మనం ఎవరం? ఎక్కడి నుంచి వచ్చాం? మనదేదైనా దేశమా? మనదేదైనా దీవా? మనదేదైనా గ్రహమా? మన పుట్టుక ఏంటి? మన ఉత్పత్తి ఏంటి? మన పెరుగుదల ఏంటి? మన మరణం ఏంటి అనేది మనల్ని గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చాం మనం? చెప్పగలరా? జీవ పరిణామ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మానవ పుట్టుక ఒక బయలాజికల్ యాక్సిడెంట్. అంటే అదొక జీవ సంబంధమైన ఒక ప్రమాదం అంట మానవుడు పుట్టిక. బయలాజికల్ ఎవల్యూషన్ చెప్పేది ఏంటంటే ఒక జీవ సంబంధమైన ప్రమాదం. అంటే స్త్రీ పురుషుల కలయికలో జరిగే ప్రమాదమే మానవుడి పుట్టుక అని జీవ పరిణామ సిద్ధాంతం చెప్తా ఉంది. అయితే డార్విన్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్తా ఉంది. కోతి నుంచి మనిషి వచ్చాడా? ఏమంటే దానికి ఒక క్రమం చెప్పారు. ఆధునిక మానవుడు, రాతియుగ మానవుడు, ఆది మానవుడు అని చెప్పుకుంటా వచ్చారు. కోతికి తోక ఉండేది. ఆ తోక కాస్త పరిణామం చెంది లోనికి వెళ్ళిపోయి ఆది మానవుడు నుంచి మధ్యరాతి యుగం మానవుడు, రాతి యుగం మానవుడు, ఆధునిక మానవుడు అన్న 4 రకాలుగా విభజించారు. కొన్ని గ్రంథాలు చూసినప్పుడు మనిషి అలా పుట్టాడు, మనిషి ఎలా పుట్టాడు, మనిషి ఎలా తయారు చేయబడ్డాడు, లేదా ఆకాశం నుంచి వచ్చాడు అని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. వాటి గురించి మనకు అనవసరం. ఎందుకంటే ఇక్కడ అందరూ బాప్తిసం పొందినవాడే కాబట్టి మనకంటూ ఒక నమ్మకం ఉన్నది. దేవుని స్తోత్రం. ఉన్నదా? ఉందా లేదా? ఉందండి. ఏముంది? ఏ నమ్మకం చెప్పా? ఏ నమ్మకం ఉంది? నేను దేవుడి గురించి చెప్పట్లేదు, మీ గురించి మిమ్మల్ని మాట్లాడుకోమంటున్నాను. సెల్ఫ్ క్వశ్చనింగ్. మనం ఎక్కడి నుంచి వచ్చాం? చాలా మంది అంటారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను మా అమ్మకి పుట్టానంటారు. మీ అమ్మ కడుపులో నువ్వు ఎలా పెరుగుతున్నావు మీ అమ్మకి తెలుసా? సరే, మీ అమ్మని అడిగితే చెప్పలేదు. ఏమనంటే తంతుందండి, తంతున్నప్పుడు లేచి వేడి ఉడుకుడికి గెంజుతావుతుంది, పడుకున్నప్పుడు ఉడుకుడికి గెంజుతావుతుందండి, తల్లినప్పుడు ఏమో వెళ్ళకుండా పడుకున్నానని నేను చెప్తూ తప్ప నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. దేవుని స్తోత్రం కలిగింది కాక. దేవుడు అంటున్నాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేద్దామని అంటున్నాడు. చూడండి, ఇది ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ మీ కూర్చున్న అందరికీ తలకు సుత్తి ఇచ్చాను అనుకోండి. ఏమిచ్చానా తెలుసు కదా? మీ అందరికీ తలకో సుత్తి ఇచ్చాను నేను. మీరు ఏం ఆలోచన చేస్తారు దాని గురించి? మీ అందరికీ తలకో సుత్తి చేతికి ఇచ్చాను. ఇప్పుడు దాని గురించి మీరు ఏమి ఆలోచన చేస్తారు? కొంతమంది ఏమనుకుంటారంటే ఈడేంట్రా పెద్దోడు సుత్తి చేతికి ఇచ్చాడు అనుకుంటారు కదా. వేరే ఇంకేం కావాలని ఆలోచించేవాళ్ళు ఉన్నారా? చెప్పాలి. నీ చేతికే సుత్తిచ్చాను, నవ్వుతున్నావు కదా నువ్వు. నీ చేతికే సుత్తిచ్చా, నువ్వేమనుకుంటావు? ఇప్పుడు నెత్తి మీద కొట్టుకుంటాగా, లేదా ఇచ్చిన నెత్తిని మీద కొడతాగా? జాగ్రత్తగా ఆలోచన చేసేవాడైతే సుత్తి చేతికి ఇచ్చాడంటే దీంట్లో ఏదో పర్పస్ ఉంటుంది, దీనిలో ఏదో ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈయన ఆ సుత్తి నా చేతికి ఇచ్చాడని ఆలోచన చేస్తాను. జాగ్రత్తలు ఏమైనా చెప్తే ఏడు తెచ్చాలి, ఈ సుత్తి నా చేతికి ఇచ్చాడని ఎక్కడ చోట పారాడు. ఇక్కడ చదివిన వాక్యంలో మనకి దేవుడు అంటున్నాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేద్దాము అని. అంటే దేవుడు తన పోలిక చొప్పున మానవుని సృష్టి చేశాడంటే అక్కడ ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఉన్నది. దేవుడు
తన పోలిక చొప్పున అంటే తన స్వరూపమందు ఉండటానికే మానవుని సృజించలేదు కానీ తన గుణ స్వభావాలని, తన పోలికని, తన అంతరంగంలో ఉన్న ఆ ఆత్మలో ఉన్న ఆ జిజ్ఞాసని గమనించాలని దాని ప్రకారము పోలికలు ఉన్నాయి కదా. అంటే ఆదాము పక్కన పెడితే ఎవరు దేవుడో పోల్చుకోలేని పరిస్థితి మనకు. ఇప్పుడు ఆదాముకో పిల్లడు పుట్టాడంట. ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఆదాము వంశావళి గ్రంథం ఇది. దేవుని పోలికగా ఆదామును చేస్తే సృజించి వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కనెను. దేవుని స్తోత్రం. దేవుడేమో ఆదాముని తన పోలికగా సృష్టి చేస్తే ఆదాముకు పుట్టవలసిన పిల్లవాడు దేవుని పోలిక. ఎవరెందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది మానవ కోటికి దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుని స్తోత్రం. ఆజ్ఞ మీరితే, పాపం పరిపక్వం అయితే మానవుడు చావడానికైనా సిద్ధపడుతున్నాడు కానీ దేవుని మాట వినడానికి ఎప్పుడు ఇష్టపడలేదు. అయ్యగారు ఇందాక సాక్ష్యం చెప్పిన సాక్ష్యంలో నేను చాలా చూసినటువంటిది చాలా సంతోషం వేసింది. ఎందుకంటే యేసు ప్రభుని ప్రేమించే వాళ్ళనే ఆయన ఎప్పుడు లెక్క చేయడు. ఈ మాట కొంచెం మీకు కొత్తగా ఉండొచ్చు. ఆయన్ని ప్రేమించే వాళ్ళనే ఆయన ఎప్పుడు లెక్క చేయడు. ఎందుకంటే ప్రేమించే వాళ్ళు ఎప్పుడు ప్రేమిస్తారంటారు. ఆయన్ని ఎవరైతే తిడతారో, ఎవరైతే ఆయన్ని నొచ్చుకునేలాగా అంటారో, ఎవరైతే ఆయన మార్గానికి అడ్డుగా వెళ్తారో వాళ్ళ సంగతి చూస్తూ ఉంటాడు ఎక్కువ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సార్ సాక్ష్యం చెప్తుంటే నాకు సాక్ష్యం చెప్తుంటే నా ఆలోచన ఎక్కడుంది తెలుసా? పౌలు దగ్గర. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను అనేక మంది క్రైస్తవుల్ని, అనేక మంది దేవుని బిడ్డలు నేను హింసించాను. వాళ్ళు చచ్చిపోతుంటే వాళ్ళ బట్టలకు కాపలా ఉన్నా. నేను ధర్మశాస్త్రం విషయమై నేను ఆతృత చెందిన వాడై ఉన్నాను. కాబట్టి వాళ్ళందరూ చంపానంటే ఆయన ఒక్క పొందండి. దేవుని స్తోత్రం. ఎదురాడే వాళ్ళని ఎవరైనా సరే దేవుడు ఊరుకోడు. జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఆయన ముందు ఖచ్చితంగా పెడతాడు. ఆయన ముందు మోకాళ్ళు ఉంచేలాగా చేస్తాడు. ఆయన్ని పేరు మాత్రం తలిచేలాగా చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మందితో ఎంతమందితో ఎటకారాన్ని ఆడొచ్చు.